చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దువ్వాడ శ్రీనివాస్ మరోసారి పోలీసుల విచారణకు అటెండ్ అయ్యారు. ఇటీవల కొత్తూరు పిఎస్లో మొదటిసారి విచారణకొచ్చారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట దివ్యల మాధురి అనుచరులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసులు మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో రెండోసారి హాజరయ్యారు. ఇక టెక్కలిలో దివ్యల మాధురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కంప్యూటర్ రాలేదు. మరి ఎందుకు సార్ నన్ను వదిలేండి, సార్ నీ దగ్గర చేసేదాన్ని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దువ్వాడ శ్రీనివాస్ మరోసారి పోలీసుల విచారణకు అటెండ్ అయ్యారు. ఇటీవల కొత్తూరు పిఎస్ లో మొదటిసారి విచారణకొచ్చారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట దివ్యల మాధురి అనుచరులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసులు మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో రెండోసారి హాజరయ్యారు. ఇక టెక్కలిలో దివ్యల మాధురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఎస్ దుర్గాప్రసాద్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఈ రోజు మళ్ళీ పీటెక్కిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఏదైతే కొత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 22న దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. అయితే హాజరైన దువ్వాడ శ్రీనివాస్ కు ఆ రోజు అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు రమ్మని చెప్పారు. అయితే 2:30కే పోలీస్ స్టేషన్ కి చేరుకుంటానని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకున్నప్పటికీ దువ్వాడ మాధురిని టెక్కలిలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోలేదు, మధ్యలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి గతంలో మార్చి 8వ తారీఖున కేసు నమోదైన పరిస్థితి ఉంది. గొట్టాకు సంబంధించి హిరమండలం మండలం గొట్టాకు సంబంధించిన వంజరాపు సింహాచలం అనే వ్యక్తి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు ఫిర్యాదు చేశారు పోలీసులకి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీన పోలీసులు ఎదుట దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆ రోజు సైతం హైడ్రామా చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ని కొత్తూరు పోలీస్ స్టేషన్ కి ఎంతకి అటెండ్ అవుతారు, మరోవైపు ఈయన ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే దానిపై అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో విచారణకు హాజరైన సందర్భంలోనే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, తనపై కుట్ర జరిగిందంటూ పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దువ్వాడ శ్రీనివాస్ కు ఈ రోజుకు మరోసారి విచారణకు హాజరు కామని చెప్పారు. అయితే ఈ నెల 22వ తారీఖున మంది మార్బలంతో పోలీస్ స్టేషన్ ఎదుట దువ్వాడ మాధురితో పాటు కొంతమంది కార్యకర్తలు హల్చల్ సృష్టించిన నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు ఎన్ని గంటలకు అటెండ్ అవుతారు, అటెండ్ అయితే ఆయన అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రెహానా. ఓకే దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది తీయదు ఫోన్, కంప్యూటర్ రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇక పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.